హాయ్ హలో వెల్కమ్ టు మ్యాథ్స్టిక్ ఛానల్. ముందు వీడియో మనము పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్ చెప్పుకున్నాం. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మొత్తం చెప్పుకున్నాం వెయిటేజ్ ప్రకారం. ఇవాళ 4th లెసన్ స్టార్ట్ చేద్దాం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. దీనికి ఇంపార్టెంట్ ఫార్ములాస్ వచ్చేసి స్టాండర్డ్ ఫామ్ అనొచ్చు అండ్ జనరల్ ఫామ్ కూడా అనొచ్చు. స్టాండర్డ్ ఫామ్ అండ్ జనరల్ ఫామ్ వచ్చేసి ax² + bx + c = 0 వేర్ a నాట్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఏ అనేది 0 అవుతుంది. ఇక్కడ దాని ఈక్వేషన్కి అర్థమే లేదు కాబట్టి a నాట్ ఈక్వల్ టు 0 అవుద్ది. తర్వాత క్వాడ్రాటిక్ ఫార్ములా. మనము ఈ ఈక్వేషన్ను బేస్ చేసుకొని ఈ క్వాడ్రాటిక్ ఫార్ములా రాసుకుంటున్నాం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్ములా. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏంటి? ax² + bx + c అంటే హైయెస్ట్ పవర్ 2 ఉంటుందో దాన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అలాగే హైయెస్ట్ పవర్ 1 ఉంటే లీనియర్ ఈక్వేషన్. అలాగే హైయెస్ట్ పవర్ 3 ఉంటే క్యూబిక్ ఈక్వేషన్ అవుద్ది. ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్ములా వచ్చేసి x = -b ± √b² - 4ac. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్ములా వచ్చేసి x = -b ± √b² - 4ac/2a. యూజ్ ఫర్ ఆల్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఇది ప్రతి క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి వాళ్ళు క్వాడ్రాటిక్ ఫార్ములాని క్వశ్చన్ అడిగితే మనం ఇది రాయాలి. చాలా ఇంపార్టెంట్ ఫార్ములా, చాలా యూజ్ అవుద్ది. బాగా నేర్చుకోండి. నెక్స్ట్ డెఫినేషన్ వచ్చేసి డిస్క్రిమినేట్ని డీతో సింబల్. అలాగే డిస్క్రిమినేట్ ఫార్ములా = b² - 4ac. b² - 4ac అంటే డిస్క్రిమినేట్ కనుక్కోని క్వశ్చన్లో వాళ్ళు అడిగితే మనం b² - 4ac ఫార్ములా యూజ్ చేయాలి. నెక్స్ట్ d greater than 0. d అనేది 0 కన్నా ఎక్కువ ఉంటే రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టాంట్. అంటే రూట్స్ అనేవి రియల్ అండ్ డిస్టాంట్ అవుతాయి. అలాగే డిస్క్రిమినేట్ = 0 అవుతాయి. రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. అలాగే d కన్నా 0 ఎక్కువ ఉంటే దాన్ని రూట్స్ ఆర్ ఇమేజినరీ అంటాం. మనము వీటి సింబల్లలో మనం ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతాం. ఇది ఏ సైడ్ ఉంటుందో దాన్ని పెద్దది బిగ్, ఇది ఏ సైడ్ ఉంటుందో ఆ నెంబర్ వచ్చేసి స్మాల్ అని బాగా గుర్తుంచుకోండి. ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యేది మనం అక్కడే. మనము క్వశ్చన్లో డిస్క్రిమినేట్ ఫార్ములా రాసి తర్వాత ఇది డిస్క్రిమినేట్ కన్నా పెద్దది ఉందా చిన్నగా ఉందా అని మనము చూసుకొని దాని ప్రకారం మనము అనే ప్రాపర్టీస్ అనేది రాయాలి. అప్పుడే ఫుల్ మార్క్స్ పడతాయి. నెక్స్ట్ వచ్చేసి సమ్ ఆఫ్ ది రూట్స్. మనం ఇంతకుముందు లెసన్లో చెప్పుకున్నాం. సమ్ ఆఫ్ ది రూట్స్ వచ్చేసి α + β = -b/a. ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ అంటే α β = c/a. ఈక్వేషన్ బై రూట్స్. మనం ఒకవేళ క్వశ్చన్ ఈక్వేషన్ బై రూట్స్ అడిగితే x² - α + β × x + α β = 0. ఇక్కడ మైనస్ ఎందుకు వచ్చింది అంటే α + β అంటే -b/a. అప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. చాలా గుర్తుపెట్టుకోండి. x²కి ముందు ఏం కోఎఫిషియంట్ ఏముండదు. ఎక్స్కి వచ్చేసి సమ్ ఆఫ్ ది రూట్స్ ఉంటుంది, ఫార్ములా ఉంటుంది. అలాగే ఈక్వేషన్ ఆఫ్ ది రూట్స్, అదే ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ అంటే కాన్స్టాంట్. అది బాగా గుర్తుంచుకోండి. ఇదిగో x² - సమ్ ఆఫ్ ది రూట్స్ ఇంటూ x ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ = 0. అది ఫస్ట్ ఈ ట్రిక్ అనేది బాగా గుర్తుపెట్టుకోండి, ఆటోమేటిక్గా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాక్టరైజేషన్ మెథడ్. మనం ఇది ఇంతకుముందు లెసన్లో కూడా నేర్చుకున్నాం. మనము ఒక ఈక్వేషన్ని మిడిల్ టర్మ్ స్ప్లిట్ చేస్తే వచ్చేదే ఫ్యాక్టరైజేషన్ మెథడ్. అలాగా ax² + bx + c = 0. నెక్స్ట్ వచ్చేసి కంప్లీటింగ్ ది స్క్వేర్ మెథడ్. కన్వర్ట్ ఈక్వేషన్ ఇంటూ
అంటే ఇక్కడ ఎక్స్ ప్లస్ బి బై 2a హోల్ స్క్వేర్ అంటే ఇది ఏ ఫామ్లో ఉంది, ఐడెంటిటీస్లో a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. అప్పుడు మనం మొత్తం రాసుకోవాలంటే ఇది ఏ అనుకోవాలి, ఇది వచ్చేసి బి అనుకోవాలి. ఏ స్క్వేర్ ప్లస్ 2a హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ బి బై 2a. అప్పుడు ఎక్స్ స్క్వేర్ బి స్క్వేర్ బై 4a స్క్వేర్ ప్లస్ 2 క్యాన్సిల్ అవుద్ది, ఎక్స్ బి బై ఏ. ఇక్కడ ఎక్స్ అనేది మనం ఏ అనుకోవాలి, ఏ అనుకుంటే అప్పుడు బి స్క్వేర్ మైనస్ ఎల్సిఎం చేస్తే 4ac బై 4a స్క్వేర్ వస్తుంది. ఎందుకంటే ఎల్సిఎం 4a స్క్వేర్, అందుకు మనం ఇది రాసుకోవాలి. పైన మనము ఎక్స్ అనేది సి అనుకోవాలి, అప్పుడు ఎల్సిఎం చేస్తే ఈ ఫార్ములా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ డెరైవ్డ్ ఫార్ములాస్. ఇఫ్ రూట్స్ ఆర్ రెసిప్రోకల్, మనకు రూట్స్ రెసిప్రోకల్గా ఉంటే మనం అప్పుడు సి ఈక్వల్ టు ఏ అనుకోవాలి. తర్వాత బి స్క్వేర్ ఈక్వల్ టు 4ac. తర్వాత ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6 అనుకో, ఏ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు 5, సి ఈక్వల్ టు 6. మనము మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac కంప్లీటింగ్ ది స్క్వేర్ మెథడ్ చేయాలి. కొన్ని వాటికి ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో రూట్స్ రావు, అలాంటప్పుడు మనం ఈ ఫార్ములా కంప్లీటింగ్ ది స్క్వేర్ మెథడ్ యూజ్ చేస్తే 2 రూట్స్ వస్తాయి ఇలాంటి వాటికి. ఇగో 2 రూట్స్ వచ్చాయి, -5 ప్లస్ 1/2 -5 మైనస్ 1/2. ఇలా 2 రూట్స్ వచ్చినాయి. అప్పుడు ఎంత వస్తుంది ఇక్కడ, -5 అంటే -4/2 -6/2. అప్పుడు 2 1s 2 2s 2 1s 2 3s, అప్పుడు -2, -3 వస్తుంది. సో మీకు అర్థం కాని ఫార్ములా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.